నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారమంతా స్వీట్ లవర్స్కి పండగ అండి. ఎందుకంటే అన్ని వంటలు కూడా స్వీట్సే, అవి కూడా డిఫరెంట్ వెరైటీస్. అసలు మనం ఊహించిన పదార్థాలతోటే చక్కటి బెల్లంతో ఇంత టేస్టీగా తయారు చేసుకోవచ్చా అనిపించే బ్యూటిఫుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని మనకు పరిచయం చేస్తున్నారు సుజాత గారు. అనకాపల్లి ప్రత్యేక వంటకాల్లో భాగంగా ఈరోజు కూడా మరో 2 రుచికరమైన స్వీట్ ఐటమ్స్తో రెడీ అయిపోయారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో అడిగి తెలుసుకుందామా? హాయ్ సుజాత గారు. హాయ్ మాధురి. మరి మీరు వస్తున్నారంటే ఈ రోజు స్వీట్ ఏంటా, ఈ రోజు ఎంత వెరైటీయా, ఎంత ట్రెడిషనలా అనిపిస్తూ ఉంటుంది. అవును. మరి ఈ రోజు ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? బ్రౌన్ రైస్ తో చిన్ని పాకుండలు తయారు చేస్తున్నాను. బ్రౌన్ రైస్ తో పాకుండలు. ఓకే, మామూలుగా అంటే మనము స్టోర్ బియ్యంతో చేసుకుంటూ ఉంటాం, దొడ్డు బియ్యంతో పాకుండలు. సో ఇప్పుడు బ్రౌన్ రైస్ తో కూడా చేసుకోవచ్చు అనమాట. మనం పూర్వం తినేది బ్రౌన్ రైసే. అసలు దంపుడు బియ్యం తినేవారు మా తాతలు ముత్తాతల కాలంలో. మనకి స్వాతంత్రానికి ముందుగా వాడేది ఈ దంపుడు బియ్యమే వాడేవాళ్ళు. అందుకనే వాళ్ళు 100 సంవత్సరాలకు పైబడే ఎక్కువగా జీవించేవారు, హెల్తీగా ఉండేవారు, గట్టిగా దృఢంగా ఉండేవారు. అంతా కూడా ఏ రోగాలు ఏమీ లేకుండా కూడా హెల్తీగా ఉండేవారు. మనం ఇప్పుడు ఏంటంటే పాలిష్ రైస్కి అలవాటు పడిపోయాం. మనకి ఏంటంటే వైట్గా ఉండాలి, ఫుల్ ప్రాసెస్డ్, అన్ని పొడిగా ఉండాలి, అంటుకోకూడదు, సన్నగా ఉండాలి. అదే మనం నాజుగ్గా ఉండేదాన్నే చూస్తున్నాం. కానీ అదే మనకి రోగాలను కొని తెచ్చి పెడుతుందని మనకి తెలియటం లేదు. అవును. సో మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బ్రౌన్ రైస్ పాకుండలు. ఓకే, సో మరి నేర్చేసుకుందామా బ్రౌన్ రైస్ పాకుండలు? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బ్రౌన్ రైస్ పాకుండల తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఈ కొబ్బరి ముక్కలు అనేవి డీప్ ఫ్రై చేసుకుందాం. సరే, 2 వాడతామా? 2 కూడా వాడతాము. 2 కూడా స్టవ్ ఆన్ చేసుకుందాం. నెయ్యి వేయి. బెల్లం కరిగించుకుందాము. అంటూ కొబ్బరి ముక్కలు డీప్ ఫ్రై చేసుకుందాం. ముందుగా నెయ్యి వేసేసుకుందాం. ఇందులో కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఓకే, అలాగే ఇటు కూడా స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం పెట్టేసుకుందాం. ఓకే, అది ఫ్రై చేసుకుని బెల్లం ప్యాన్లో వేసుకుందాం. బెల్లం పాకం మనకి ముదురు పాకం రావాలి. ముదురు పాకం రావాలి, ఎందుకంటే ఉండవ్వాలి కదా. అది క్రిస్పీగా క్రంచీగా మనకు కావాలి అంటే మనం ముద్రపాకు తీసుకోవాలి. జస్ట్ 2 టేబుల్ స్పూన్ వాటర్. ఇదిగోండి, ఇది కలుపుతుంది. సిమ్లో పెట్టేద్దాం మాత్రం. బెల్లం కరిగేలోపు నేను ఇవి పిండి కొట్టేస్తాను మిక్సీలో. ఓకే, అయితే మిక్సీ జార్ ఇదిగోండి. ఇవి బ్రౌన్ రైస్ మనం ముందుగా నానిపికొని కాస్త తడి ఆరపెట్టుకుని మనం తడిపిండే కొట్టుకోవాలి పాకుండలకి. అయిపోయిందండి? అయిపోయింది మాధురి, తీసుకొచ్చేయండి. ఓకే, సో అలా మనం మెత్తగా పిండి కొట్టేసుకోవాలి. ఇది ఒక బౌల్లో తీసుకున్నాం కదా. ఈలోపు మనకి పాకం రెడీ అయిపోయింది. మనం ఇది ముద్దారు పాకం చూసుకోవాలి కదా, అది ఎలా అనేది నీకు చూపిస్తున్నాను. చూడు మాధురి, ఒక బౌల్లో వాటర్ వేసుకుంటాము. ఓకే, బెల్లం అనేది మనకి పాకం వచ్చిందా లేదా అనేది ఈ వాటర్లో కాస్త వేసి మనం చూస్తాం. ఓకే, ఇది దగ్గరికి వస్తూ ఉంది అనమాట. ఇలా బాల్లో ఆపాలన్నమాట. కనిపిస్తుందా? అవును, ఇలా బాల్లో అయితే మనకి పాకం వచ్చినట్టు. ఓకే, దీంట్లో మనం ఇప్పుడు మిరియాల పొడి వేసుకుందాం.
మిరియాల పొడా? మిరియాలు సొంటి పొడి కూడా వేసుకోవాలి. Okay. ఎందుకంటే పూర్వం మనం ఏం చేసామంటే పాత పిండి వంటలు ఏవి చేసినా కొన్ని వాతవ అనే వర్డ్ యూజ్ చేసేవాళ్ళు. వాటికి దూరంగా ఉండాలంటే కాస్త మిరియాలు సొంటి పొడి వేసేవారు అనమాట. ఓకే. అప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తిన్నా సరే మనకి డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. నైస్. సో దీంట్లో పెప్పర్ పౌడర్ కొంచెం, అలాగే డ్రై జింజర్, ఇలాచీ పౌడర్ కూడా ఇప్పుడే మనం వేసేసుకోవాలి. మనకి పాకం దగ్గరికి అయిపోయింది కదా, ఈ పిండి కొట్టుకున్నది ఇప్పుడు మనం దీంట్లో మిక్స్ చేసేసుకుందాం. ఓకే. ఇవి కూడా వేసేద్దాం. కూడా వేసేసి మనం కొంచెం కొంచెంగా వేసుకుంటే చూసుకోవాలన్నమాట ఎంత పడుతుంది అనేది. ఒకసారి మనం వేసేస్తే ఎక్కువైపోతుంది. సో పాకం మనం కలుపుతూ కూడా చూసుకోవాలి. అంటే ఇప్పుడు కాస్త లూజ్గా ఉన్నది కాసేపటి తర్వాత చల్లారితే గట్టిగా అయిపోతుంది కదా, అయిపోతుంది. దాన్ని బట్టే మనం వేసుకోవాలి. దాంతో ఇప్పుడు మనం వేసింది బెల్లం కదా, సో మనకి అలాగే దగ్గర అయినట్టుగా ఉంటుంది. ఓకే. ఓకే మాదిరి, ఈ డో రెడీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు చల్లారాలి ఇది మనకి. చల్లారు, ఎందుకంటే ఇది మనం రోల్స్ లా చేసుకోవాలి కదా. ఈ లోపుగా మనం డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకుందాం. ఓకే. ఇది ఇటు పెట్టేసి ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాం. ఇది లోపల చల్లారుతూ ఉంటుంది. ప్లేట్లో తీసుకుందాం. తీసుకుంటే కాస్త చల్లగా అవుతుంది. ప్లేట్కి కాస్త నెయ్యి అప్లై చేస్తాను. సరే, నేను అప్లై చేస్తాను. చల్లారాలి కదా, దాన్ని స్ప్రెడ్ చేయమంటారు. అయితే కాసేపు వెయిట్ చేద్దాం మరి. ఓకే మాధురి. ఓకే, ఇది చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకోవాలి కాబట్టి ఇది చల్లారడానికి కాస్త టైం పడుతుంది. కాసేపు వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేసాం కదా, మనకి చల్లారిపోయి ఉంటుంది. మరి సుజాత గారు స్టార్ట్ చేద్దాం పాకుండలు చేసుకోవడం. తప్పకుండా మాధురి. రోల్స్ కింద మనం చుట్టుకోవాలి. ఓకే, ప్లేట్ అందుకు ఇదిగోండి. రోల్గా చుట్టుకోవాలి. ఇది తింటూ ఉంటే పెప్పర్ ఫ్లేవరు, సొంటి ఫ్లేవరు, అలాగే కొబ్బరి ముక్కల తాలూకా టేస్ట్ కూడా అవును తగులుతూ ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ సొంటి కావాలంటే మనం అవాయిడ్ చేసుకోవచ్చు కదా. మనకి ఎందుకు పడదు, అదే మెయిన్. మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా మెరుగుపరచడానికి సొంటి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో మ్యాండేటరీ సొంటి పెప్పర్ పౌడర్ అనేది. చెప్తాను కదా మాధురి, మనం ఏది మైండ్ లో ఫిక్స్ అయితే అదే మనకి. కానీ చాలా ఘాటుగా అనిపిస్తుంది సొంటి స్మెల్, ఇక్కడికి ఇలా వస్తుంది కదా. సో అలా డీప్ ఫ్రై అయిపోతే నీకు నార్మల్ అయిపోతుంది. చూద్దాం అయితే ఎలా ఉంటుంది, అప్పుడు చూడాలి. అప్పుడు చూస్తే నీకు తెలుస్తుంది. ఓకే, ఈ విధంగా మనము రౌండ్ గా అన్ని చుట్టేసుకోవాలన్నమాట. చుట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. అవును మాధురి. సో నేను మెల్లగా ఒక్కొక్కటి వేసేస్తూ ఉన్నా, మీరు చుట్టేస్తూ ఉండండి. ఆయిల్ డీప్ ఫ్రై అవుతుంది కదా, ఆయిల్ వేడి సరిపోతుంది కదా. అయిపోయింది, నాకు ఇచ్చేసేయండి ప్లేట్. ఆయిల్ బాగా కాగాలి మాధురి, లేదంటే మనకి విడిపోతాయి. ఎస్, కరెక్ట్గా ఉంది. బ్రౌన్ రైస్ పాకుండలు రెడీయేనా? రెడీయే మాధురి. ఓకే,
వేడిగా ట్రెడిషనల్ ఐటమ్ బ్రౌన్ రైస్ పాకుండలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బ్రౌన్ రైస్ పాకుండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్, కొబ్బరి ముక్కలు, సొంటి పొడి, మిరియాల పొడి, నెయ్యి, నూనె, బెల్లం, యాలకుల పొడి. బ్రౌన్ రైస్ పాకుండలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో బెల్లం, నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. తర్వాత అందులో మిరియాల పొడి, సొంటి పొడి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన బ్రౌన్ రైస్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. చల్లార్చుకున్న పిండి మిశ్రమాన్ని ఉండలుగా చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బ్రౌన్ రైస్ పాకుండలు రెడీ. బ్రౌన్ రైస్ పాకుండల తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి, మీరు తీసుకోండి. చాలా టేస్టీగా ఉందండి. సో వన్స్ కొరికిన తర్వాత లోపల కొబ్బరి ముక్కలు తగులుతూ ఉన్నాయి కదా పంటికి, సూపర్ టేస్టీ. అలాగే మిరియాల పొడి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మిరియాల పొడి ఎక్కడో నాలుగుకి కాస్త టింగ్ ఫీలింగ్ లాగా వస్తుంది. అంటే మిరియాల పొడి, ఆ సొంటి అన్నది అంతేం తెలియట్లేదు, వచ్చినట్టుగా. పెప్పర్ తో యాడ్ అయ్యేసరికి అసలు ఏం తెలియదు. బాగుందండి, చాలా బాగుంది. సో మన నెక్స్ట్ రెసిపీ ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మ్యాంగో జామ్ చేద్దాం మాధురి. ఓకే, మ్యాంగో జామ్ అంటే ఇది సీజనల్ గా చేసుకునేది. అలాగే మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదా, సీజనల్ ఫ్రూట్ అనేది తప్పనిసరిగా తినాలని. మనం డిఫరెంట్ ఫ్రూట్స్ తో చేసుకుంటూ ఉంటాము. అలాగే మ్యాంగోతో కూడా జామ్ లా తయారు చేసి మనం ఇయర్ మొత్తం కూడా, ఇప్పుడు పికిల్స్ ఎలా యూస్ చేస్తాం, ఇది కూడా ఇయర్ మొత్తం కూడా మనం మ్యాంగో సీజన్ ఉన్నట్టే మ్యాంగో జామ్ తినొచ్చు. వావ్, సంవత్సరం మొత్తం మ్యాంగో ఫ్లేవర్ నాలుగు తగులుతూ ఉంటే ఎంత బాగుంటుంది. మరి నేర్చేసుకుందామా అండి మ్యాంగో జామ్? దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మ్యాంగో జామ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్రెడీ మనము ఆ మ్యాంగో గుజ్జు తీసుకుని పెట్టేసుకున్నాం కదా. ఓకే, పండు మామిడికాయ గుజ్జు అంతా కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మరి స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేసేద్దాం, చాలా ఈజీగా చేసేద్దాం. ఓకే, తప్పకుండా. స్టవ్ ఆన్ చేసేనా మరి? స్టవ్ ఆన్ చేసాం. ఫస్ట్ మనం ప్యాన్ లోని మ్యాంగో గుజ్జు మనం చేసుకున్నాం కదా, కూర తీసేసి అది వేద్దాం. ఓకే, దీనికి మనం పుల్లటి మ్యాంగో తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకే, అయితే కాయ, పండు కాదు ఇది? పండు కాదు, కాయే. ఓకే, మనం కూర చేసేసరికి ఈ కలర్ వచ్చేస్తుంది. కాబట్టి మనం పుల్లగా ఉండే మామిడికాయ తీసుకుంటేనే దీనికి మంచి టేస్ట్ అనమాట. ఆ పులుపుకి మంచి బెల్లం ఫ్లేవర్ తగిలి చాలా టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే, మనం చపాతీస్ లో, బ్రెడ్స్ లో స్ప్రెడ్స్ గా చేసుకోవచ్చు. ఓకే, మనం అలాగే ఫ్రూట్ జామ్స్ ఎలాగో వాడుతూ ఉంటాం కదా, వాటిలాగే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఫ్రూట్ జామ్ ఎలా చేస్తారో మనకు తెలియదు, రెడీమేడ్ గా కొంటూ ఉంటాము. కానీ ఇక్కడ మన చేతులతో మనం చేసుకోవచ్చు. నైస్. వాళ్ళు ఇంకా ప్రిజర్వేటివ్స్ అన్ని యూజ్ చేస్తారు. సో మనం అయితే ఏవి ఫ్లేవర్స్ ఏం వేయకుండా న్యాచురల్ గా ఇంట్లో ఉండే వీటితో మనం చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా 1 year పైనే ఉంటుంది కూడా. ఓకే, 2 years 1 year కూడా ఉంటుంది. కానీ మనకి ఇయర్లీ వస్తూ ఉంటాయి కాబట్టి 1 year వస్తే చాలు. మీ పిల్లలు మాత్రం భలే లక్కీ అండి. వాళ్ళు బాగా ఫుడ్డీసా మీ పిల్లలు? అలాగే యాక్చువల్గా అలాగే ఎంచుతూ ఉంటారు. వాళ్ళకి డిఫరెంట్ గా కావాలన్నమాట. మా పాప బీటెక్ చదువుతుంది, కంప్లీట్ అయిపోయింది. బాబేమో మాధవ్, వాడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అనమాట. ఓకే, బాబు మాత్రం ఫుడ్ ఇష్టపడతాడు, ఏం పెట్టినా సరే ఇష్టంగా తింటాడు. మన ఆడపిల్లల సంగతి తెలిసిందే కదా, ఫుడ్ అనేది తీసుకోరు, వాళ్ళకి ఎక్కువ కావాలి ఫుడ్ అసలు. కానీ ఇన్ని వెరైటీలు చేస్తున్నారు కదా, ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వలేదా మీ అమ్మాయి? ఎక్కడ కూడా అంటే అలా కొన్ని.
ఇది మనకి ఈ కలర్ లో రావాలి కదా? ఈ కలర్ లో రావాలన్నమాట మొత్తం కూడా. ఓకే, అంటే ఇది అడుగంటకుండా కాస్త నెయ్యి ఏమన్నా వేసుకోవచ్చా? లేదు లేదు, మనం లాస్ట్ లో యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం బెల్లం వేసేసరికి మొత్తం అదంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అడుగంటినట్టు ఉంటది, బట్ అంతా కూడా వచ్చేస్తుంది. కలర్ స్లోగా చేంజ్ అవుతుంది చూసా మాదిరి. అవును, ఇలా అవుతుంది. మెయిన్ ఆ తేమ అంతా పోయే వరకు మనం ఇలా చేసామనుకో ఈజీగా అవుతుంది. కొంచెం సిమ్లో. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో బెల్లం యాడ్ చేద్దాం. ఓకే, మనకి కాస్త బెల్లం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అది క్రీమీగా ఉండాలి కదా, అలాగే స్వీట్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం పుల్లటి మామిడికాయ తీసుకున్నాము. అవును, దానికి ఎంత పులి వేసినా ఎంత స్వీట్ వేసినా సరే అది తీసేసుకుంటుంది, కాబట్టి మనం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది అలా పాకం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫుల్లో పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఇది మనకి ఎలా తెలుస్తుంది ఇది కంప్లీట్ అవుతుంది అయిపోయింది అని? ఇది ప్యాన్ నుండి అదే సెపరేట్ అయిపోతుంది. ఓకే, మనకి తెలిసిపోతుంది, ప్యాన్ నుండి సెపరేట్ అయిపోతుంది. ఓకే, నెయ్యి ఏమి మనకి క్రీమీగా ఉండాలన్నమాట. ఓకే, నెయ్యి అంటే జస్ట్ మనకి పిల్లలకి ఇష్టపడతారని వేసుకోవడం, నెయ్యి వేయకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు, మ్యాండేటరీ కాదు. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీ దగ్గర స్పెషల్స్ తీసుకుంటారు? ఇంట్లో ఎవరు చేసుకోవాల్సిన పని లేదు. సో డైలీ ఎంతెంత క్వాంటిటీ చేస్తూ ఉంటారు? మనం డైలీ ఒక 70 to 100 kgs వరకు ఒక్కొక్క ప్రోడక్ట్ చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మేము చెప్పానుగా మాదిరి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం దీన్ని సప్లై చేస్తామన్నమాట. ఓకే, సో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంటి దగ్గరకు వచ్చే తీసుకెళ్తూ ఉంటారు. దగ్గరికి అవుతుంది చూసాం మాదిరి, ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది. ఈ క్రమంలో మనం ఇలాచీ పౌడర్ కలుపుకోవాలి. ఓకే, అలాగే మనం చిన్నది జస్ట్ ఏంటంటే చిన్న ఫ్లేవర్ కోసం పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటాం. ప్యాన్ నుండి సెపరేట్ అయిపోతుంది చూసామా? అవును, చాలా ఈజీ ప్రాసెస్ ఇది, పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. మనం టేస్ట్ కోసం చిన్న నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుంటే ఓకే కంప్లీట్. జస్ట్ చిన్నది అలా. జామనే కంటే ఇది ఒక మ్యాంగో స్వీట్ లా కూడా అప్పటికప్పుడు తినేయచ్చు. చూసా ఫ్లేవర్ ఎలా తెలుస్తుందో నీకు? అవును, చాలా మాదిరి. అంతేనా? అంతే. ఓకే, ప్యాన్ నుండి సెపరేట్ అయిపోయింది చూసావా? అవునవును. ఓకే, సో ఇది మనం బ్రెడ్స్ కి, రోటీస్ కి అలా మనం ఇష్టం వచ్చినట్టు జామ్ ఎలా యూజ్ చేస్తామో అలా ప్రతి దాంట్లో కూడా గాజు బాల్ లో వేసుకుని ఓకే ప్రతి ఐటమ్ లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు ఎక్కువగా జామ్ ఇష్టపడతారు కదా, ఇంకా మనకి డిఫరెంట్ గా ఉండాలంటే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది 1 year 2 year వరకు మనకి ఏమీ పాడవదు, ఇలాగే ఉంటుంది. సూపర్. ఇయర్ మొత్తం కూడా తినొచ్చు అన్నమాట. ఇలా మనం తయారు చేసుకుని జాడీలో పెట్టుకుని ఇయర్ మొత్తం కూడా తినొచ్చు. అంతే కదా, సీజనల్ ఫ్రూట్ సీజన్ లోనే తినాలని లేదు, ఇయర్ మొత్తం కూడా తినాలంటే ఇలా తయారు చేసుకోవాలి. సుజాత గారు, మ్యాంగో జామ్ రెడీ చేసుకుందాం కదా? ఓకే మాదిరి, తీసేద్దాం. పిల్లలు ఇష్టంగా తినే మ్యాంగో జామ్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మ్యాంగో జామ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, మిరియాల పొడి. మ్యాంగో జామ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో మామిడికాయ గుజ్జు వేసి మెత్తగా మగ్గించుకోవాలి. తర్వాత అందులో బెల్లం, యాలకుల పొడి, మిరియాల పొడి, నెయ్యి వేసి పాన్ కి సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మ్యాంగో జామ్ రెడీ. మ్యాంగో జామ్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. టేస్ట్ చేస్తారు ఫస్ట్.
చిన్నప్పుడు తిన్నా మామిడి తాండ్రా సేమ్ అదే టేస్ట్ వచ్చింది. అలాగే ఉంటుంది. అది కాస్త లేయర్స్ కింద వస్తూ భలే ఆడుతూ తినేవాళ్ళం అవన్నీ కూడా. ఒకేసారి చిన్నతనాన్ని గుర్తు చేసేసారు. చాలా బాగుంది నిజంగా, చాలా టేస్టీగా ఉంది. పిల్లలు మాత్రం చాలా అంటే చాలా నచ్చుతుందండి. డెఫినెట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం ఇది. మరింత టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మాధురి. చూసారు కదా, అనకాపల్లి వంటకాల్లో భాగంగా సుజాత గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ స్వీట్ రెసిపీస్ చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి బ్రౌన్ రైస్ పాకుండలు, అలానే మ్యాంగో జామ్. మీరు తప్పకుండా ట్రై చేసి తీరాల్సిన రెసిపీస్ ఇవ్వండి ఇవాల్టి అనకాపల్లి ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.